భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోడీ అధికారిక నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని పరిణామాలను ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాలతో సహకారాన్ని పెంపొందించడంపై డిస్కస్ చేశారు. అలాగే ద్వైపాక్షిక సహకారంలో భాగంగా వివిధ రంగాలు పురోగతిపై సమీక్షించి సానుకూలంగా వాటి పరిణామాలను అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాల ప్రజల సంక్షేమంపై దృష్ట్యా పరస్పర ప్రయోజనకరమైన భారత అమెరికా వాణిజ్య ఒప్పందంపై గణనీయమైన పురోగతిని సాధించినట్టుగా పీఎంఓ కార్యాలయం తెలిపింది. అలాగే ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపైన కూడా ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్టుగా వెల్లడించింది. భేటీ అనంతరం చర్చల వాన్స్ ఆయన భారత భార్య ఉషా చిలుకూరి సీనియర్ యుఎస్ ప్రతినిధులకు మోడీ విందు ఏర్పాటు చేశారు. కాగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత, అమెరికా మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. దీనిలో సుంకం, వాణిజ్య సమతుల్యత, మార్కెట్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ వాన్స్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ పర్యటనపై మోడీ ట్వీట్ చేశారు. జేడీ వాన్స్ భారత్కు రావడం ఆనందంగా ఉందన్నారు. తన అమెరికా పర్యటనలో ట్రంప్తో సమావేశం తర్వాత వేగవంతమైన పురోగతిపై సమీక్షించామన్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, ఇంధనం అంశాలపై పరస్పర సహకారానికి మేము కట్టుబడి ఉన్నామని మోడీ తెలిపారు.